అంగన్వాడీ టెక్ 1 యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ముందుగా అందరికీ నమస్కారాలండి. ఈ ఛానల్ను అప్డేట్ చేసుకుని వారుంటే వెంటనే అప్డేట్ చేసుకోండి. మన ఛానల్ చూస్తున్న అప్డేట్స్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మనం ఈ వీడియోలో డిపార్ట్మెంట్ ఫోన్లో బాల సంజీవని యాప్ మరియు పోషన్ ట్రాకర్ యాప్లలో క్లియర్ క్యాచ్ చేసుకునే విధానాన్ని అయితే తెలుసుకోబోతున్నామండి. ఈ యొక్క క్లియర్ క్యాచ్ ఎందుకు చేసుకోవాలనేది మనం ఇప్పుడు తెలుసుకుందామండి. ఎందుకంటే మనము రెండు యాప్లలో కూడా మనము ఏదైనా వర్క్ చేసేటప్పుడు మనకు యాప్ స్ట్రక్ అవ్వడం కానీ లేదా వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినా కానీ కూడా మనం వెంటనే క్లియర్ క్యాచ్ అనేది చేసుకోవాలన్నమాట. సో ఆ క్లియర్ క్యాచ్ అనేది మనకు వేస్ట్ అయినటువంటి కొంచెం డేటా అక్కడ ఉంటుందన్నమాట, జంక్ ఫైల్స్ లాగా. అవన్నీ కూడా మనము క్లియర్ క్యాచ్ చేసుకుంటే మనకు యాప్ అనేది స్మూత్గా మరియు ఎఫెక్టివ్గా కూడా వర్క్ అవుతుందన్నమాట. సో ఇదొక క్లియర్ క్యాచ్ అనేది మన ఆఫీస్ మొబైల్లో ఏ విధంగా చేసుకోవాలనేది మనము ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి. దయచేసి ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందుగా ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ. ఇక్కడ చూడండి, మనం పోషన్ ట్రాకర్ మనం ఓపెన్ చేసేటప్పుడు ఇక్కడ అటెండెన్స్ కానీ ఈ విధంగా ఓపెన్ కాకుండా మనకు అలాగే మనకు బఫర్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఇలాంటప్పుడు కూడా మనము క్లియర్ క్యాచ్ అనేది చేసుకోవాల్సి వస్తుంది. ఇంకా చూద్దామండి. అలాగే మనం పోషన్ ట్రాకర్ యాప్లోనే ఈకేవైసీ చేస్తున్నప్పుడు మనకు వైట్ స్క్రీన్ రావడం, బ్యాక్ రావడము మరియు యాప్ అనేది స్ట్రక్ అవ్వడం జరుగుతూ ఉన్నది అనమాట. సో అలాంటప్పుడు కూడా మనం ఖచ్చితంగా ఈ యొక్క పోషన్ ట్రాకర్ యాప్లో క్లియర్ క్యాచ్ చేసుకోవాలి. అలాగే బాల సంజీవని యాప్లో కూడా మనం లాగిన్ అయ్యేటప్పుడు ఒక్కోసారి ఈ విధంగా అయితే మనకు ఇంగ్లీష్లో అయితే మ్యాటర్ అయితే వస్తుందన్నమాట. సో అలాంటప్పుడు కూడా లేదంటే రిసీట్స్ చేసేటప్పుడు కూడా ఈ విధంగా కొన్నిసార్లు వస్తుందన్నమాట. ఇలా వచ్చినప్పుడు తర్వాత లాగిన్ అయ్యేటప్పుడు ఈ విధంగా వస్తుంది కదండి. ఇలా వచ్చినప్పుడు అయితే మనము యాప్లో బాల సంజీవని యాప్లో కూడా క్లియర్ క్యాచ్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. అలాగే మనము రిసీట్స్ చేసుకుంటున్నప్పుడు మనకు ఇండెంట్ కంటే రిసీవ్డ్ కౌంట్ అనేది ఎక్కువ చూపిస్తూ ఉన్నదన్నమాట. సో అవన్నీ కూడా మనకు యాప్లో ఈ యొక్క క్లియర్ క్యాచ్ చేసుకుంటే మనకు ఎటువంటి ఇష్యూస్ అనేది రావన్నమాట. సో అలాగే స్టాకుకు సంబంధించి ఎటువంటి ఇష్యూస్ వచ్చినా కానీ కూడా మనం క్లియర్ క్యాచ్ అనేది చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఏ విధంగా చేసుకోవాలనేది మనం చూద్దాం. మొదటగా చూస్తే మనం ఇక్కడ చూడండి, మనకు ఆఫీస్ మొబైల్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది కదండి. మొదటగా చూద్దామండి మనం ఎక్కడ క్లియర్ క్యాచ్ చేసుకోవాలనేది మనం ఇప్పుడు చూద్దాం. మొదటగా ఇక్కడ ఫైల్స్ బై గూగుల్ అని ఉంటుంది కదా, మనం ఇక్కడ టచ్ చేయాలి. టచ్ చేస్తే మనకి ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. పైన వచ్చేసి మనకు ఇక్కడ చూస్తే ఫొటోస్ వస్తాయి అన్నమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి మనకు యాప్స్ అని ఉంది కదా, యాప్స్ అని మనం ఈ యొక్క యాప్స్ అనే దాని మీద అయితే మనం టచ్ చేయాలన్నమాట. మొదటగా చూడండి, యాప్స్ టచ్ చేద్దాం. టచ్ చేసి ఈ విధంగా వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి మనకు ఇన్స్టాల్డ్ యాప్స్ అని ఉంది కదా, మనకు అక్కడ ఆ యొక్క ఇన్స్టాల్డ్ యాప్స్లో మనకు ఉన్నటువంటి మొత్తం ఈ యొక్క యాప్స్ అన్నీ కూడా డిపార్ట్మెంట్ వారు ఇచ్చినటువంటి యాప్స్ అన్నీ కూడా రావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ వచ్చిన తర్వాత ముఖ్యంగా మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు బాల సంజీవని అని చెప్పేసి ఉంది కదా, మనం ఈ మొదటగా ఈ యొక్క బాల సంజీవని మీద టచ్ చేయాలి. టచ్ చేస్తే మనకు చూడండి ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. సో ఈ విధంగా వస్తుంది కదండి. ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ మనకు స్టోరేజ్ అని ఉంది కదా, 184 అని చెప్పేసి ఎంబీ యూజ్డ్ ఇన్ ఇంటర్నల్ స్టోరేజ్ అని చెప్పేసి ఉందన్నమాట. సో మొదటగా మనం ఈ యొక్క స్టోరేజ్ మీద మనం టచ్ చేయాలి. టచ్ చేస్తే చూడండి యాప్కు సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే వస్తాయి. మొత్తం యాప్ వచ్చేసి 104 ఎంబీ అనేది ఉండడం జరిగిందనమాట. 104 ఎంబీ సైజ్ ఉంది అనమాట. తర్వాత వచ్చేసి మనకు డేటా వచ్చేసి 79.23. తర్వాత క్యాచా అని ఉంది కదా, ఇక్కడ మనకు ఈ క్యాచా 238 కేబీలలో ఉంది. మొత్తం టోటల్ వచ్చేసి యాప్ యొక్క స్టోరేజ్ వచ్చేసి 184 అని చెప్పేసి ఉంది అనమాట మనకు. సో ఈ విధంగా ఉంది కదండి. ఈ విధంగా ఉంటే మనకు ఇక్కడ చూస్తే మనకు కింద ఉంది కదండి, ఇక్కడ వచ్చేసి మనకేమనింది క్లియర్ డేటా అని చెప్పి ఉంది అనమాట. క్లియర్ డేటా అని ఉంది. ఇటు సైడ్ చూస్తే మనకు క్లియర్ క్యాచ్ అని చెప్పేసి ఉండడం జరిగింది అనమాట. సో మొదటగా మనం ఏం చేయాలరా అంటే ఇక్కడ ఈ యొక్క క్లియర్ క్యాచ్ ఉంది కదండి, ఇక్కడ క్లియర్ క్యాచ్ అని ఈ యొక్క క్లియర్ క్యాచ్ మీద టచ్ చేయాలి. టచ్ చేస్తే చూడండి మనకు క్యాచ్ అనేది ఇక్కడ 0 అయిందనమాట. మనకు 238 కేబీ అనేది ఉన్నది. ఇప్పుడు చూస్తే మనకు 0 అని అయిందనమాట. సో ఈ విధంగా మనము క్లియర్ క్యాచ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అనమాట యాప్లో. మొదటగా మనం బాల సంజీవనిలో చేసాము. తర్వాత వచ్చేసి ఇక్కడ బ్యాక్ ఉంది కదండి, కింద మనం ఈ యొక్క బ్యాక్ మీద టచ్ చేయాలి. బ్యాక్ టచ్ చేస్తే మళ్ళీ మనకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. మళ్ళీ కూడా మనం బ్యాక్ టచ్ చేయాలి.
ఈ విధంగా వస్తాయి కదండి యాప్స్, మొత్తం ఇన్స్టాల్డ్ యాప్స్ అన్నిటి కూడా. చూడండి మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మనం పోషన్ ట్రాకర్ యాప్లో చేయాలి. మనకు ముఖ్యంగా పోషన్ ట్రాకర్ యాప్లో ఎందుకు చేయాలంటే మనకు ఈకేవైసీ చేసేటప్పుడు వైట్ స్క్రీన్ రావడం కానీ, యాప్ అనేది బ్యాక్ రావడం కానీ ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. సో మొదటగా యాప్ మీద టచ్ చేయాలి. ఇది కూడా సేమ్ అంతే అండి, మనకు యాప్కి సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి. మనం మొదటగా ఏం చేయాలంటే ఇక్కడ స్టోరేజ్ ఉంది కదండి, 258 MB అనేది ఉంది కదా మొత్తం స్టోరేజ్. మొదటగా ఏం చేయాలంటే మనం ఈ స్టోరేజ్ మీద టచ్ చేయాలి. టచ్ చేస్తే మనకు ఈ యొక్క యాప్ యొక్క స్టోరేజ్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు వస్తుంది. చూడండి ఇక్కడ చూస్తే మనకు యాప్ సైజ్ వచ్చేసి 237 MB, డేటా వచ్చేసి 21.56 MB. క్లియర్ క్యాచ్ చూడండి, క్యాచ్ వచ్చేసి మనకి ఎంత ఉందండి 28.67 ఉంది. మొత్తం టోటల్ వచ్చేసి 258 MB ఉందన్నమాట. సో ఇది కూడా అంతే, మనకు ఇక్కడ ఈ క్యాచ్ అనేది మనకు 0 అవ్వాలన్నమాట. సో ఈ క్యాచ్ 0 చేసుకుంటే మనకు ఈ పోషన్ ట్రాకర్ యాప్లో వైట్ స్క్రీన్ రావడం కానీ, లేదంటే యాప్ ఈకేవై చేసేటప్పుడు వెనక్కి వెళ్ళడం కానీ అలాంటివి అయితే జరగవు అన్నమాట. సో అవన్నీ కూడా ఆ విధంగా వస్తాయి అన్నమాట. వచ్చినటివి మనం క్యాచ్ క్లియర్ చేసుకొని 0 చేసుకోవాలన్నమాట. ఇది సింపుల్ స్టెప్ అన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ క్లియర్ క్యాచ్ అని ఉంది కదండి, మనము ఈ యొక్క క్లియర్ క్యాచ్ మీద మనము ఇక్కడ టచ్ చేయాలి. టచ్ చేస్తే చూడండి మనకు ఇక్కడ క్యాచ్ అనేది ఏమైంది, మనకు 0 అనేది అవడం జరిగింది అనమాట. సో ఈ విధంగా అండి, ఈ విధంగా అయితే మనం ఖచ్చితంగా కూడా మనము క్లియర్ క్యాచ్ చేసుకుంటే యాప్ అనేది మంచిగా మనకు వర్క్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇదండి మనకు ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి, మనము బ్యాక్ అనేది వెళ్ళాలి. మళ్ళీ కూడా 2 times ప్రెస్ చేయాలి. అలాగే చూడండి మనము ఏదైనా కానీ కూడా మనకు బాల సంజీవిని యాప్లో సేవ్లో ఉన్నటువంటి ఫామ్స్ సబ్మిట్ అవ్వకోకుండా ఉంటే కూడా మనము అవన్నీ కూడా మనము యాప్ను అన్ఇన్స్టాల్ చేసుకోలేము. కాబట్టి మనం ఏం చేసుకోవచ్చు అంటే సేవ్ అయి ఉండి మనము ఈ మొబైల్లో సేవ్ చేసి మళ్ళీ వేరే మొబైల్లో వర్క్ చేసినాం అనుకోండి, ఈ యొక్క మొబైల్లో సేవ్ చేసినటివి సర్వర్కు సింక్ కావన్నమాట. అలా సింక్ కాకుండా డేటా సబ్మిషన్ ఫెయిల్డ్ అని ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే మన యొక్క డేటాను సేవ్లో ఉన్న ఫైల్స్ని డిలీట్ చేసుకోవడం ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట. చూడండి ఇక్కడ మొదటగా ఏం చేయాలంటే బాలసంజీని టచ్ చేయాలి. టచ్ చేస్తే సేమ్ అండి స్టోరేజ్లోకి వెళ్ళాలి. ఇక్కడ చూడండి మనకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తే మనకు ఏమని ఉంది, క్లియర్ డేటా అని ఉంది కదా అండి. మనం ఈ క్లియర్ డేటాను క్లియర్ చేసుకోవచ్చు. క్లియర్ చేసుకుంటే ఏమవుతుందంటే మనం సేవ్లో ఉన్నటువంటి ఫామ్స్ కూడా మనకు సబ్మిట్ కాకుండా ఉంటే అవన్నీ కూడా డిలీట్ అవుతాయి అన్నమాట. సో అది ఆ అవసరం ఉన్న వాళ్ళు మాత్రమే చేసుకోవాలి క్లియర్ డేటా, లేదంటే మామూలుగా క్లియర్ క్యాచ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఎవరికైతే కూడా సేవ్లో ఉండి మనల్ని అది సబ్మిట్ చేస్తుంటే సబ్మిషన్ ఫెయిల్డ్ అని వస్తుంది కదా అండి, అలాంటి వారు ఈ క్లియర్ డేటా కొడితే ఆ ఫామ్స్ కూడా వెళ్ళిపోయేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా చేసుకోవచ్చు అనమాట. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే క్లియర్ డేటా ఉంది కదండి, మనం ఈ యొక్క క్లియర్ డేటాని అయితే టచ్ చేశాను. టచ్ చేస్తే ఏమడుగుతుందంటే డేటా మొత్తం అంతా కూడా పర్మనెంట్గా డిలీట్ అవుతుంది, ఫైల్స్ సెట్టింగ్స్ అకౌంట్స్ అని చెప్పేసి అడుగుతుంది అనమాట. సో మనం చేసినటువంటి సేవ్ ఫైల్స్ అన్నీ కూడా సేవ్లో పెట్టినటువంటి కూడా డిలీట్ అవుతాయి అన్నమాట. చూడండి ఇప్పుడు నేను డిలీట్ చేశాను. ఇప్పుడు చూస్తే మనకు డేటా కూడా ఏమైందండి 0 అయింది అనమాట. సో క్యాచ్ కూడా 0 అయింది. సో టోటల్ ఒకటి మాత్రం 104 MB ఉందన్నమాట. ఇది ఓన్లీ కూడా క్లియర్ డేటా అనేది ఓన్లీ సేవ్లో ఉండి సబ్మిషన్ కాని వాళ్ళు మాత్రమే చేసుకోవాలి. ఆ సేవ్లో లేని వాళ్ళు మాత్రం యాప్ మంచిగా వర్క్ కావాలనుకుంటే క్లియర్ క్యాచ్ అని చేసుకుంటే మనకు బాలసంజీవని యాప్లో స్టాక్లో వేరియేషన్స్ కానీ ఇంతకుముందు వచ్చేటి కదండి, మనకు యాప్ బ్యాక్ రావడం కానీ, తర్వాత రిసీట్స్ కూడా లేవని రావడం కానీ, మిల్క్ లేవని చెప్పి మనకు ఆ విధంగా వచ్చేటి కదండి. అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనము క్లియర్ క్యాచ్ చేసుకోవడం వలన యాప్ అనేది మనకు మంచిగా వర్క్ అవుతుందని చెప్పారు మనకు డిపార్ట్మెంట్ వారు. సో ఇదండి మనకు ఈ విధంగా అయితే మనం ఖచ్చితంగా ఈ బాలసంజీవని యాప్లో మరియు పోషన్ ట్రాకర్ యాప్లో అయితే మనం ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట. యాప్ మంచిగా వర్క్ కావాలనుకుంటే ఒకసారి మిల్క్ది కూడా చూద్దామండి. ఇక్కడ కూడా మనం క్లియర్ క్యాచ్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ చూద్దాం ఎంత ఉందండి. క్లియర్ క్యాచ్ చూసుకుంటే మనం ఇక్కడ 737 KB అనేది ఉందన్నమాట. మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఆ క్లియర్ క్యాచ్ మీద టచ్ చేయాలి. కింద ఉన్నటువంటి క్లియర్ క్యాచ్ మీద టచ్ చేస్తే మనకు ఇక్కడ చూస్తే మనకు 0 అనేది రావడం జరుగుతుంది.
సో ఈ విధంగా మనకు డిపార్ట్మెంట్ యాప్లో మనకు క్లియర్ క్యాచ్ ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ యొక్క ఆప్షన్ అయితే మనం ప్రతి ఒక్కరూ కూడా ఆఫీస్ మొబైల్లో ఈ విధంగా చేసుకోవచ్చు అండి. ఇది 1 నిమిషంలో కూడా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ తోటి అంగన్వాడీ టీచర్లకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.